ఈ లడ్డూ ప్రసాదం గురించినటువంటి చర్చ గత 3-4 రోజులుగా మనకి ముఖ్యమంత్రి గారు దీన్ని వెలుగులోకి తీసుకురావడం వల్ల మొదలైంది. వారు ఎందుకు తీసుకొచ్చారు అంటే జరుగుతున్న దారుణాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి కాబట్టి. ఇట్ ఈస్ హిజ్ ప్రైమ్ డ్యూటీ. దాస్తే పాపం కూడా, అది ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. దాచిపెడితే ఇంకా పాపం. అవును, కాబట్టి ఆయన చెప్పి తీరాలి. అందుకనే మొత్తం రిపోర్ట్ ఉంది కదా, ఎన్డీడీబీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ చాలా ముఖ్యమైన రిపోర్టు. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఆయన బయట పెట్టారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తీగలాగితే డొంకంతా గదిలింది అంటే ఏమిటనమాట, ఒక్క లడ్డూల గురించే కాదు, ఒక వడలుంటాయి, మిగతా ప్రసాదాలు ఉంటాయి, అవన్నీ కూడా కలుషితమైనవి. ఇప్పుడు దేవుడికి నూనె వెలిగిస్తారండి, అక్కడ నూనె దేంతో వెలిగిస్తారు? నేతితోనే వెలిగిస్తారు కదా స్వామివారికి. మీకు అన్నవరంలో కొంతకాలం క్రితం ఇదే కంప్లైంట్ వచ్చింది. అక్కడ ఒక జంతువుల ఎముకల నుంచి నూనె తయారు చేసే ఫ్యాక్టరీ బయటపడింది. ఆ నూనెను అక్కడికి సప్లై చేస్తున్నారు. ఇది బహుశా జరిగినాయి, చాలా కూడా జరిగినాయి. విజయవాడలో కూడా కల్తీ నెయ్యి అని చెప్పి దాడులు చేస్తే అక్కడ కూడా పశువుల కొవ్వు తీస్తున్న ఇది బయటపడ్డాయి కదా. ఇప్పుడు మరి మనకి భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, మిగతా పెద్ద పెద్ద టెంపుల్ సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం. ఈ 36,000 టెంపుల్స్ లోను ఏ ప్రసాదం ఎవడు ఏ గుడిలో ఏ నూనెతో చేస్తున్నాడు అనే డౌట్ ఇప్పుడు మొత్తం సర్వే కావాలి. అంతే కదా, ఒక తిరుపతికి పరిమితం కావడానికి వీల్లేదు. ఇది అది తీగలాగితే డొంక కదలటం అంటే ఒక్క తిరుపతి లడ్డూకు మాత్రమే పరిమితం చేయకూడదు, అది అన్ని లడ్డూలకు పరిమితం చేయండి. అది విజయవాడ లడ్డూ కానివ్వండి, సింహాచలం లడ్డూ కానివ్వండి,